హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఆ కాలం ధర్మం ప్రశ్నించబడుతున్న కాలం. రాజ్యాల కన్నా రక్తానికన్నా ఒకే ఒక విషయం ముఖ్యం, న్యాయం. ఈ యుద్ధం జరగబోయేది ఒక మహాకోట సమీపంలో. అది చరిత్రను మార్చబోయే రాత్రి. ఆకాశం నిండా మేఘాలు వరుసగా మెరుపులు ఉరుముల శబ్దానికి ఇస్తుంది. కోటపై భారీ వర్షం కురుస్తుంది. చంద్రుడు ఎర్రగా మండుతున్నాడు. ఇంకా సూర్యుడు కూడా రక్తవర్ణంలో కనిపిస్తున్నాడు. ఇది సాధారణ రాత్రి కాదు, ఇది ఒక పెద్ద యుద్ధానికి ముందున్న సంకేతం. ఒకవైపు ఏలియన్ కింగ్డమ్, అహంకారం, అధికారం, అహితంతో నిండిన సైన్యం. మరొక వైపు డ్రాగన్ కింగ్డమ్, ధర్మం, సత్యం, త్యాగంతో ముందు నడిచే రెండు సైన్యాలు కోట చుట్టూ చేరాయి. వర్షంలో తడుస్తూ కళ్ళల్లో అగ్ని మండుతుంది. ఒక్కసారిగా వర్షం ఆగిపోతుంది. ఇంకా గాలి కూడా ఆగిపోయింది. ఆకాశం మొత్తం చీకటిగా మారింది. చంద్రుడు, సూర్యుడు కనిపించకుండా పోయారు. ఇది దేవతల హెచ్చరిక లేదా యుద్ధానికి ముందు నిశ్శబ్దమా? ఇక ఒక్క భారీ మెరుపు కోటపై పడింది. ఆ వెలుగుతో భూమంతా ఒక్కసారిగా ప్రకాశించింది. అదే క్షణం శంఖనాదం, యుద్ధం మొదలైంది. బాణాల వర్షం కురుస్తోంది. ఆకాశం నిండా అగ్ని బాణాలు, ఇంకా భూమిపై భారీ పేలుళ్ళు, బాంబుల్లా పెళ్లుతున్న ఆయుధాలు, గుర్రాలు పరుగులు, సైనికుల కేకలు, ఇంకా ఉరుములతో కలిసిన యుద్ధఘోష. వర్షం మరింత ఉగ్రంగా కురుస్తుంది. రక్తం, వర్షం కలిసి నేలపై ప్రవహిస్తోంది. ఇంకా ఏలియన్ కింగ్డమ్ అహంకారంతో ముందుకు దూసుకొస్తారు. ఇంకా డ్రాగన్ కింగ్డమ్ ధర్మంతో నిలబడతారు. చీకటి మరింత పెరుగుతుంది. మెరుపులు వరుసగా పడతాయి. ఇంకా డ్రాగన్ కింగ్డమ్ చివరి ప్రయత్నంగా తమ శక్తినంతా వినియోగిస్తారు. ధర్మం కోసం, న్యాయం కోసం, త్యాగం కోసం ఒక చివరి ఘర్షణ. ఒక్కసారిగా యుద్ధం ఆగిపోయింది. ఇంకా ఏలియన్ కింగ్డమ్ సైన్యం పడిపోయింది. ఇంకా డ్రాగన్ కింగ్డమ్ అయితే నిలబడ్డారు. వారు గెలిచారు, కానీ గర్వంతో కాదు, బాధ్యతతో. మేఘాలు కరిగిపోతాయి. ఇంకా వర్షం ఆగిపోతుంది. సూర్యుడు మృదువుగా ఉదయిస్తాడు. చంద్రుడు శాంతిగా వెలుగుతాడు. కోట చుట్టూ ప్రశాంతత, పక్షుల శబ్దం వినిపిస్తుంది. ఇంకా ప్రకృతి కూడా ఊపిరి పీల్చుకుంటుంది. ఇంకా యుద్ధం గెలిచింది. ఆయుధాలు కాదు, ధర్మం. చీకటి ఎంత ఘనంగా ఉన్నా వెలుగు ఒకరోజు తప్పక వస్తుంది. ఇదే చరిత్ర, ఇదే సత్యం. ధర్మం ఓడినట్టు కనిపించినా అది ఎప్పటికైనా గెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.